ఈరోజు మన వీడియో అక్షయ తృతీయ రోజు చేసే లక్ష్మీ కుబేర వ్రతం గురించి. అక్షయ తృతీయ రోజు ఈ పూజ చేయడం వలన మన సంపదలు అభివృద్ధి అవుతాయి. అయితే ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని యంత్రం పెట్టి కూడా చేస్తారండి. లక్ష్మీ కుబేర యంత్రం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ యంత్రం పెట్టి పూజ చేస్తే మనం ఎప్పటికీ పూజ అలా చేస్తూనే ఉండాలి. యంత్రాన్ని మెయింటైన్ చేయగలగాలి. కొందరైతే రాగిరేకు పైన చెక్కిన యంత్రాన్ని ఏమీ పెట్టరండి. ఒక పీట పైన పసుపు రాసి యంత్రం మాదిరిగా 9 గడులు గీసి పూజ చేస్తూ ఉంటారు. ఈ పూజని అలా అయినా చేసుకోవచ్చు. అది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే అలాంటి యంత్రం ఏది గీయకుండా ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలి అనే వీడియో చూద్దాం. ఈ వ్రతంలో ముందుగా దీపారాధన చేసి గణపతిని పూజించి తర్వాత నవగ్రహ దిక్పాలకుల పూజ చేయాలి. తర్వాత లక్ష్మీ కుబేరులకి అంగపూజ, అష్టోత్తర పూజ